హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, మీలో నన్ను చాలా మంది అడిగిన క్వశ్చన్, OnePlus 70 పర్చేస్ చేయాలా, iQOO 3 మొబైల్ని పర్చేస్ చేయాలని అడుగుతున్నారు. రీజన్ ఏంటి అంటే రెండు దాదాపుగా సేమ్ ప్రైస్ సెగ్మెంట్లో దొరుకుతున్నాయి కాబట్టి చాలామంది ఈ రెండు మొబైల్స్లలో ఏది పర్చేస్ చేయాలని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఈ వీడియోలో మనం ఈ రెండింటి కంపారిజన్ అయితే చేద్దాం. సో ఫస్ట్ దీనికి సంబంధించిన డిస్ప్లే, డిజైన్, బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే ఫస్ట్ OnePlus 7T గురించి మాట్లాడదాం. 6.55 ఇంచెస్ సంబంధించిన ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, సూపర్ అమోలెడ్ డిస్ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తోటి, గ్లాసీ ఫినిష్ తోటి, అంటే గ్లాస్ బిల్డ్ తోటి అయితే ఈ మొబైల్ వస్తుంది. సేమ్ ఇది కూడా మనకు గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ తోటి, గ్లాస్ బిల్డ్ తోటి, ముందు చూసుకున్నట్టయితే సూపర్ అమోలెడ్ డిస్ప్లే తోటి ఈ మొబైల్ వస్తుంది. అయితే ఈ రెండింటి గురించి మాట్లాడినట్టయితే మనకు OnePlus 70లో వాటర్ డ్రాప్ నాచ్ వస్తే దీనిలో మనకు పంచ్ హోల్ డిస్ప్లే వస్తుంది. సో వాటర్ డ్రాప్ నాచ్ గురించి మాట్లాడినట్టయితే మనకు కొంచెం ఓల్డ్ డిజైన్ అని చెప్పేసుకోవచ్చు. అదే పంచ్ హోల్ గురించి మాట్లాడినట్టయితే ఈ మధ్య వచ్చే లేటెస్ట్ మొబైల్స్ అనేవన్నీ పంచ్ హోల్ డిస్ప్లే తోటే వస్తున్నాయి. అయితే OnePlus 70 గురించి మాట్లాడినట్టయితే బ్యాక్ సైడ్ డిజైన్ అనేది బాగుందని చెప్పేసుకోవచ్చు. సర్క్యులర్ షేప్లో కెమెరాస్ అనేవి చూడడానికి కనిపించేస్తున్నాయి. సో కొంతమందికి iQOOలో ఇచ్చిన డిజైన్ కూడా నచ్చొచ్చు. సో దీని డిజైన్ కూడా బాగానే ఉందని చెప్పేసుకోవచ్చు. దీనిలో మనకు క్వాడ్ కెమెరా సెటప్ దొరుకుతుంది. దీనిలో మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ అనేది చూడడానికి కనిపించేస్తుంది బ్యాక్లో. నెక్స్ట్ వెయిట్ గురించి మాట్లాడినట్టయితే మనకు ఈ iQOO 3 మొబైల్ ఏదైతే ఉంటుంది ఇది కొంచెం బల్కీగా ఉన్నట్టు కనిపిస్తుంది OnePlus 7Tతో పోల్చుకున్నట్టయితే. రీజన్ ఏంటి అంటే దీనిలో అంటే iQOO 3లో బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ ఇచ్చేసారు. 4400 mAh బ్యాటరీ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేస్తే 3800 mAh బ్యాటరీ ఏమో మనకు ఈ OnePlusలో ప్రొవైడ్ చేసేసారు. ఇలాగో బ్యాటరీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీని ఛార్జింగ్ టెక్నాలజీ గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు అంటే OnePlusలో 30 వాట్స్ సంబంధించిన వాప్ ఛార్జింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. సో ఈ మొబైల్ని 3800 mAh బ్యాటరీ ఛార్జ్ చేయడానికి దాదాపుగా మనకు 1 అవర్ కంటే కొంచెం ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. అదే మనం ఈ iQOO 3 గురించి మాట్లాడినట్టయితే దీనిలో వీళ్ళు 55 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేసేసారు. సో ఇది 4400 mAh బ్యాటరీ కదా, ఈ 4400 mAh బ్యాటరీని 45 మినిట్స్లో అయితే ఫుల్ ఛార్జ్ చేసేస్తుంది 0 to 100%. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే మనకు బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువ వస్తుంది, మొబైల్ కూడా చాలా ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది. సో రెండింటి డిస్ప్లే గురించి మాట్లాడితే రెండు సూపర్ అమోలెడ్ డిస్ప్లే అని అనుకున్నాం కదా, రెండు కూడా మనకు HDR10 సపోర్ట్ తోటి వస్తాయి. OnePlus 70 గురించి మాట్లాడినట్టయితే 90 Hz రిఫ్రెష్ రేట్ తోటి వస్తుంది. మనం iQOO 3 గురించి మాట్లాడితే దీనిలో ఒక అడ్వాంటేజ్ ఉంది. అదేంటి అంటే 180 Hz టచ్ రెస్పాన్స్ తోటి వస్తుంది. అంటే మనం గేమ్స్ ఆడుతూ ఉంటాం చూసారా, సో అటువంటిప్పుడు చాలా ఫాస్ట్గా టచ్ని రిజిస్టర్ చేసుకుంటారు అన్నట్టు. దానివల్ల మనకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. సో దాంతోపాటు పైన మనకు ట్రిగర్స్ లాంటివి పైన ఏర్పాటు చేశారు iQOOలో. సో దానివల్ల మనకు గేమ్స్ ప్లే చేసేటప్పుడు ఇంకా ఎక్కువ కంఫర్ట్ వస్తుంది అన్నట్టు. అంటే మనం దానికి ఏదైనా కీస్ అసైన్ చేసుకొని వాటితోటి గేమ్ ప్లే చేసుకోవచ్చు. నెక్స్ట్ OS గురించి మాట్లాడినట్టయితే OnePlusలో నా ఫేవరెట్ OS Oxygen OS ఉంటుంది. అవుట్ ఆఫ్ బాక్స్ Android 10 తోటి వస్తుంది. సో దీనిలో iQOO UI ఉంటుంది. సో ఇది కూడా అవుట్ ఆఫ్ బాక్స్ Android 10 తోటే వస్తుంది. అయితే కొంతమందికి Oxygen OS నచ్చుతుంది, కొంతమందికి iQOO UI నచ్చొచ్చు. రీజన్ ఏంటి అంటే దీనిలో కొన్ని ఎక్కువ ఫీచర్స్ చూడడానికి కనిపించేస్తూ ఉంటాయి. అదే మనం OnePlus గురించి మాట్లాడినట్టయితే ఈ స్టాక్ ఆండ్రాయిడ్కి దగ్గర ఉంటుంది. ఫీచర్స్ అనేవి కొన్ని తక్కువ చూడడానికి కనిపించేస్తాయి. కాకపోతే క్లీన్ UI చూడడానికి మనకు OnePlusలో కనిపించేస్తుంది. ఎక్కువ ఫీచర్స్ కావాలి అంటే iQOO 3లో చూడడానికి కనిపించేస్తుంది. నెక్స్ట్ అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ మొబైల్లో ఉన్న ప్రాసెసర్ గురించి మాట్లాడినట్టయితే మనకు OnePlusలో కొంచెం ఓల్డ్ ప్రాసెసర్ ఇచ్చారని చెప్పేసుకోవచ్చు. లాస్ట్ ఇయర్స్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్ ఉంటే అదే iQOO 3లో ఈ సంవత్సరం వచ్చిన ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ వాడడం జరిగింది. దాంతోపాటు OnePlusలో ఇంకా కొన్ని డౌన్ గ్రేడ్స్ ఉన్నాయని చెప్పేసుకోవచ్చు. అదే దీనిలో ర్యామ్ గురించి మాట్లాడినట్టు LPDDR4 XRAMని వాడడం జరిగింది. అదే మనం iQOO గురించి మాట్లాడినట్టు LPDDR5 దొరుకుతుంది. నెక్స్ట్ స్టోరేజ్ ఉంటుంది కదా, ఆ స్టోరేజ్ గురించి మాట్లాడినట్టయితే UFS 3.0 దీనిలో దొరికితే, దీనిలో OnePlusలో దొరికితే దీనిలో UFS 3.1 దొరుకుతుంది. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే అంటే ప్రాసెసర్ అయినా కానివ్వండి, ర్యామ్ టెక్నాలజీ పరంగా అయినా కానివ్వండి, నెక్స్ట్ రైటింగ్ స్పీడ్ చేసుకోవడానికి స్టోరేజ్ అయినా కానివ్వండి, అన్నీ మనకు దీనిలో ఎక్కువ దొరుకుతాయి అంటే iQOO 3లో దొరుకుతాయి. సో ఓవరాల్గా బెంచ్ మార్క్ పరంగా అయినా కానివ్వండి, పర్ఫార్మెన్స్ పరంగా అయినా కానివ్వండి, మీకు ఏది ఎక్కువ యూజ్ అవుద్ది అంటే iQOO 3 అని చెప్పేసుకోవచ్చు. అంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేది. దాంతోపాటే దీనిలో ఇంకొక ఎక్స్ట్రా ఫీచర్ ఏంటి తెలుసా, ఇది 5G ఫోన్. అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఒకసారి మొబైల్ కొని ఒక 4-5 సంవత్సరాలు వాడే విధంగా వాడాలి అనుకుంటూ ఉంటారు సరే. సో వాళ్ళకైతే iQOO 3 నచ్చుతుంది. ఎందుకంటే నెక్స్ట్ 5G టెక్నాలజీ మన ఇండియాలోకి వచ్చిన తర్వాత కూడా 5G సిమ్ని వేసుకొని వాడుకోవచ్చు అన్నట్టు. అలా అని OnePlus 70 మొబైల్ వేస్ట్ అని కాదు. OnePlus మొబైల్ని కూడా చాలా సంవత్సరాల వరకు వాడచ్చు. కాకపోతే OnePlusతో పోల్చుకున్నట్టయితే iQOOని ఇంకా ఎక్కువ సంవత్సరాలు వాడచ్చు అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు 5G వచ్చింది అనుకోండి, చాలామంది 5G సిమ్స్ వేసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు కాబట్టి అటువంటిప్పుడు మనకు
iQOO అనేది ఎక్కువ యూజ్ అవుద్దని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే దేని అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయని చెప్పేసుకోవచ్చు. సో మనం ఈ iQOO గురించి మాట్లాడినట్టయితే 48+ 13+13+2 మెగాపిక్సెల్ సంబంధించిన బ్యాక్ కెమెరా ఉంటుంది. సో రెండిట్లో కూడా మనకు వైడ్ యాంగిల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది, సూపర్ స్టడీ ఉంటుంది. ఇలా చూసుకున్నట్టయితే అన్ని రకాల ఫీచర్స్ రెండిట్లో ఉంటాయి. సెల్ఫీ గురించి మాట్లాడితే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే రెండిట్లో ప్రొవైడ్ చేశారు. సో మరి దేని ఫొటోస్ అనేవి బాగా వస్తున్నాయి, దేని వీడియోస్ బాగా వస్తున్నాయి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్కటి బాగుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు న్యాచురల్ ఫొటోస్ని క్యాప్చర్ చేయాలనుకోండి, అంటే ఉన్నది ఉన్నట్టు క్యాప్చర్ చేయాలి అంటే OnePlus 70లో వస్తున్నాయి. అలా కాకుండా కొంచెం బూస్టెడ్ ఫొటోస్ కావాలనుకోండి, సో అటువంటిప్పుడు అంటే ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ని ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటారు చూసారా, సో దానికి కొంచెం ఫిల్టర్లు యాడ్ చేసేసి సో అటువంటి వాళ్ళకు iQOO 3 నచ్చుతుంది. సో రెండింటి డీటెయిల్స్ ప్రకారం చూసుకున్నట్టయితే OnePlusలో మనకు కొంచెం ఎక్కువ డీటెయిల్స్ చూడడానికి కనిపించేస్తూ ఉంటాయి. కాకపోతే మనకు డైనమిక్ రేంజ్ పరంగా చూసుకున్నట్టయితే iQOOలో బాగుందని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే సెల్ఫీ క్యామ్లో మనకు OnePlus 70 ఫొటోస్ డైనమిక్ రేంజ్ పరంగా డీటెయిల్స్ పరంగా మంచి ఫొటోస్ని క్యాప్చర్ చేస్తుంది. అయితే మీరు గ్రూప్లో సెల్ఫీస్ క్యాప్చర్ చేయాలనుకోండి, సో అటువంటిప్పుడు iQOO బాగుంటుంది. ఎందుకంటే మనకు దీనిలో వైడ్ యాంగిల్ అంటే సెల్ఫీలో వైడ్ యాంగిల్ ఏదైతే ఉంటుందో అది చాలా బాగా పర్ఫామ్ చేస్తుందని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోస్ని మనం షూట్ చేసేటప్పుడు ఏది బాగా వస్తుంది అంటే వీడియోస్లో మనకు స్టడీగా చూసుకున్నట్టయితే మాత్రం OnePlusలో మంచి స్టడీ వీడియోస్ అనేవి క్యాప్చర్ అవుతున్నాయని చెప్పేసుకోవచ్చు. కాకపోతే డీటెయిల్స్ మాత్రం మనకు iQOOలో బాగా క్యాప్చర్ అవుతున్నాయని చెప్పేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది సెల్ఫీ క్యామ్ చేసి క్యాప్చర్ చేస్తున్న వీడియో. సో దీనిలో మీరు వీడియో క్వాలిటీ, ఆడియో క్వాలిటీ గమనించు. నెక్స్ట్ దీనిలో మనకు సూపర్ స్టడీ మోడ్ అని చెప్పేసి ఇంకొకటి ఉంటుంది కదా, సో దాంట్లో చూసుకున్నట్టయితే iQOO 3లో మంచి వీడియోస్ క్యాప్చర్ చేస్తుంది, మంచి క్వాలిటీ ఉండే వీడియోస్ని రికార్డ్ చేస్తుంది, మంచి డీటెయిల్స్ ఉండే వీడియోస్ని రికార్డ్ చేస్తుంది. రీజన్ ఏంటి అంటే OnePlusలో వైడ్ యాంగిల్ లెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని యూజ్ చేసేసి అంటే ఈ సూపర్ స్టడీ కోసం వైడ్ యాంగిల్ లెన్స్ యూజ్ అవుతుంది అన్నట్టు. అదే మన iQOO 3 గురించి మాట్లాడినట్టయితే 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఏదైతే ఉంటుందో దాన్ని యూజ్ చేసేసి ఈ సూపర్ స్టడీ వీడియోస్ ఏవైతే ఉంటాయో అది క్యాప్చర్ చేస్తుంది. కాబట్టి మనకు మంచి వీడియోస్ అనేవి దీనిలో క్యాప్చర్ అవుతున్నాయి దీనిలో iQOOలో. సో ఒక్కొక్క ఫీచర్ ఒక్కొక్క దాంట్లో బాగుందని చెప్పేసుకోవచ్చు. అంటే మీరు ఏ మొబైల్ పర్చేస్ చేసినా కూడా కెమెరా పరంగా డిసప్పాయింట్ అవ్వరు అని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ గేమింగ్ పర్ఫార్మెన్స్ దేంట్లో బాగుంది అంటే ఆబ్వియస్లీ మనకు iQOO 3లో గేమింగ్ అనేది బాగుంటుందని చెప్పేసుకోవచ్చు. రీజన్ ఏంటి అంటే ప్రాసెసర్, తర్వాత వచ్చేసి బ్యాటరీ కన్సంప్షన్ కూడా దీనిలో తక్కువ జరుగుతుంది. ఎందుకంటే స్నాప్డ్రాగన్ 855+తో పోల్చుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 865లో బ్యాటరీ కన్సంప్షన్ అనేది తక్కువ జరుగుతుంది. దాంతోపాటు మనకు 4400 mAh అంటే 4440 mAh బ్యాటరీ అనేది iQOOలో ఇచ్చేసారు. దీనిలో 3800 mAh ఇచ్చేసారు. దీంతో పోల్చుకున్నట్టయితే ఫాస్ట్ కూడా ఇదే ఛార్జ్ అవుద్ది. సో ఎవరైతే ఎక్కువ గేమింగ్ చేయాలి అనుకుంటారో వాళ్ళకైతే iQOO 3 బాగుంటుందని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే రెండు కూడా సేమ్ పర్ఫామ్ చేస్తున్నాయి. అయితే మనం కొంచెం చేతులు తడి ఉన్నా కూడా iQOO 3 అనేది ఫాస్ట్గా అన్లాక్ చేస్తుందని చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే ఇది కొంచెం లేటెస్ట్ జనరేషన్కి సంబంధించిన ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఏదైతే ఉంటుందో దాన్ని వాడారు కాబట్టి. నెక్స్ట్ ఫేస్ అన్లాక్ ఫీచర్ గురించి మాట్లాడినట్టయితే పెద్ద తేడా ఏం కనిపించదు, దాదాపుగా సేమ్ స్పీడ్ తోటి అయితే రెండు అన్లాక్ చేస్తాయని చెప్పేసుకోవచ్చు. సో ఓవరాల్గా మరి ఈ రెండు మొబైల్లో ఏది బెస్ట్ అంటే కొన్ని అడ్వాంటేజ్ దీనికి ఉన్నాయి, కొన్ని అడ్వాంటేజ్ దీనికి ఉన్నాయి. కాకపోతే నా దృష్టిలో మాత్రం iQOOనే. రీజన్ ఏంటి అంటే స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్, దాంతోపాటు 55 వాట్స్ సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేశారు. 3.5mm జాక్ దీనిలో దొరుకుతుంది, దీనిలో 3.5mm జాక్ దొరకదు. సో అదొకటి. సో ఇలా ఓవరాల్గా చూసుకున్నట్టయితే బెస్ట్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. మనం OnePlus 70 మంచిది కాదా అంటే OnePlus 70 కూడా మంచిదే. కాకపోతే ప్రాసెసర్ చూసుకున్నట్టయితే ఓల్డ్ ప్రాసెసర్ వాడారు. అయితే మీకు కొంచెం తక్కువ వెయిట్ ఉండే మొబైల్ కావాలి, ఆక్సిజన్ OS నాకు కావాలి అని అనుకునే వాళ్ళు OnePlus 70 వైపుకి వెళ్ళొచ్చు. లేదు నాకు లేటెస్ట్ ప్రాసెసర్ కావాలి, 5Gకి సపోర్ట్ చేయాలి, ఇన్ ఫ్యూచర్ నేను 4 సంవత్సరాల వరకు మొబైల్ని వాడుకుంటాను అంటే మాత్రం iQOO 3 బెస్ట్ అని చెప్పేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి ఈ రెండు మొబైల్స్లలో మీకు ఏ మొబైల్ నచ్చింది అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.